ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆఖరి కోరిక, దయచేసి నాకు పసుపు కుంకుమలు ప్రసాదించండి. ఏమండి, నా మెడలో తాళ్ళు ఉన్నప్పుడు దాని విలువ తెలియలేదు. ఇప్పుడు ఆ మెడలో ఊరితాడు పడుతుంటే అర్థమవుతోందండి. కానీ మన భార్యాభర్తల బంధం విలువ మీరు నాకు దూరం అవుతుంటే తెలుస్తుందండి. నాన్న, ఏంటి మీరేం మాట్లాడట్లేదు? వద్దు వద్దు అని అన్నప్పుడు నాకిష్టం లేకపోయినా దగ్గరుండి మరీ మా పెళ్లి చేశారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నాకు నా భర్త మళ్ళీ కావాలి. నువ్వే చెప్పావు కదా నాన్న, అవును వెంకటేష్ లో పెళ్లి నాటకం ఆడారని. ఆ నాటకానికి తెరదించి నా మెడలో తాళి కట్టమని చెప్పండి నాన్న, ప్లీజ్. బాబు వెంకటేష్, ఇది నా కూతురి ఆఖరి కోరిక బాబు. దయచేసి తన మెడలో తాడి కట్టి తనని సుమంగళిగా సాగనంపు బాబు. ఏంటండి ఇంకా ఆలోచిస్తున్నారు? నా మీద మీకు ఇంకా కోపం తగ్గలేదా? అయితే అయితే నా అహంకారాన్ని మీ కాళ్ళ దగ్గర పెడతాను. అమ్మా, రాముడి పాదం తాకిన రాయి కూడా అహల్యలాగా మారింది. రాయి లాంటి మీ హృదయాన్ని కదిలించడానికి మీ పాదం తాకే భాగ్యం కూడా నాకు లేదా? సార్, ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకోండి. మీకు ఇచ్చిన టైం అయిపో వస్తుంది. బావెందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఎక్కడికి వెళ్ళాడు? ఏమైపోయాడు? సార్, చెప్పమ్మా. కొంచెం స్పీడ్గా పోనివ్వండి. వెళ్తున్నానులేమ్మా. అలాగే. చెప్పమ్మాను. సార్, జడ్జి గారితో కలిసి ఏమైనా మాట్లాడారా? లేదమ్మాను, నేను సిటీకి కొంచెం దూరంలో ఉన్నాను. రావడానికి కొంచెం టైం పడుతుంది. మీరు స్టేషన్కి చేరుకున్నారా? లేదు సార్, మాకు ఇంకా టైం పడుతుంది. మీరే ఏదో ఒక రకంగా ఉరి శిక్షని ఆపించండి సార్. నేను మాక్సిమం ట్రై చేస్తానమ్మా. స్పీడ్గా రావడానికే ప్రయత్నిస్తున్నాను. మీరేం టెన్షన్ అవ్వకండి. ఉంటానమ్మా. సరే సార్. ఇదేంటి, గోపి దొరికినా కానీ ఏదో అడ్డుపడుతున్నట్టుగా, ఎవరు ఆపుతున్నట్టుగా ఆపుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? అక్క ఉరి శిక్షని ఎలా ఆపాలి? దేవుడా, ఎలాగైనా అక్కని కాపాడు స్వామి. నేను వెళ్ళలోపు అయినా అక్కకి ఉరి పడకుండా చేయి స్వామి. ఏమండి, ఇది నా చివరి కోరిక. ప్లీజ్, నేను మీ దగ్గర నుండి ఇప్పటి వరకు ఏమీ ఆశించలేదు. నేను చేసిన తప్పుల్ని సరి చేసుకోవడానికి నేను అడుగుతున్న నా చివరి కోరిక, దయచేసి నా మెడలో తాళి కట్టండి.
ఏదో ఒక నిర్ణయం తీసుకోండి, టైం అవుతుంది. ఏ కోర్టులో అయితే నేను మిమ్మల్ని వద్దని చెప్పి విడాకులు తీసుకున్నాను, అదే కోర్టు ఇప్పుడు నాకు ఉరి శిక్ష వేసింది. నేనెక్కడ తప్పు చేశానో అక్కడే నాకు చావుని నిర్ణయించారు. నేను తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం ఈ రోజు నా చావు వరకు వచ్చింది. భర్తని కాదని విడిపోయి బ్రతికే ఏ ఆడపిల్ల అయినా సరే సంతోషంగా ఉండదు. ఆ బాధ ఏంటో నేను అనుభవించాను. ఇలాంటి బాధ ఎవ్వరికి రాకూడదు. నేను ఒంటరి దానిలా ఒక్కదానిలా చనిపోవాలని లేదు. నాకు నా నాన్నున్నాడు, భర్త ఉన్నాడు, నా కూతురుంది, నా చెల్లెలాను అందరూ ఉన్నారు. ఆ ధైర్యంతో చనిపోవాలనుకుంటున్నానండి. అందుకే సుమంగళిగా చావాలనుకుంటున్నాను. అందరూ చెప్తారు కదా, బ్రతికున్నప్పుడు మన పక్కన ఎంతమంది ఉన్నారని కాదు, చనిపోయినప్పుడు ఎంతమంది ఉన్నారనేది ముఖ్యమని. నేను చేసిన తప్పు నాకు తెలియడానికే నా చావే కారణమవుతుందని నేను అనుకోలేదు. ప్లీజ్ అండి, మీరు నాకు తోడుగా ఉంటారని పెళ్లిలో చేసిన ప్రమాణాలు ఇప్పుడు నాకు గుర్తొస్తున్నాయి. అలా జరగడానికి వీల్లేదు. అది తప్పించుకుందంటే శిక్ష పడనివ్వకుండా వాళ్ళక్కని కాపాడుకుంటుందిరా. అను వాళ్ళక్కని కాపాడుకుందంటే మనల్ని అస్సలు వదలదు. అక్షరకి పడాల్సిన శిక్ష మనకి పడేలా చేస్తుంది. దాన్ని అస్సలు వదలొద్దురా. అది పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా ఆపండి. రింగ్ అంతమంది ఉండి ఒక్క ఆడదాన్ని ఆపలేకపోయారా? అందరూ కలిసి ఏం చేస్తున్నారా? అవసరానికి మించి మీకు డబ్బిస్తే ఇలాగే ఉంటుంది. మేడం, ఇందులో మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మా వాళ్ళు చనిపోయారు మేడం. అను కొట్టలేదు మేడం, నాగపాము కాటేసింది. అను నాపడానికి మా వాళ్ళు ఎంతో ట్రై చేశారు, కానీ ప్రకృతి అనుకి సపోర్ట్ చేసింది మేడం. అందుకే తప్పించుకుంది మేడం. సరే, ఇప్పుడు అను ఎక్కడుంది? పోలీసులు తీసుకెళ్లారు మేడం. గోపి గోపి కూడా అదే జీబ్ లో ఉన్నాడు మేడం. అయితే ఒక పని చేయండి. చెప్పండి మేడం. నువ్వు మన వాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ జీప్ ని ఫాలో చేసి అందులో ఉన్న అనుని గోపిని మీరు తీసుకెళ్ళిపోండి. పోలీసులు అడ్డుపడితే వాళ్ళని కూడా లేపేయండి.
పోనీ ఇంకో విషయం, దాన్ని తప్పిస్తే పర్వాలేదు, అందరిని చంపేయండి. ముఖ్యంగా మనకి కావాల్సింది అను కాదు, గోపి. గోపి కావాలి. ఒకవేళ గోపి అరెస్ట్ అయ్యాడంటే అక్షర తప్పించుకుంటుంది. అదే గోపి ఒకవేళ పోలీసులకి దొరికిపోతే వాడు మన గురించి నోరు విప్పాడంటే మన నిజాలు కూడా బయటపడతాయి. కాబట్టి వీలైతే ఇద్దరిని తీసుకెళ్ళిపోండి. దొరక్కపోతే అక్కడున్న వాళ్ళందరినీ చంపేయండి. ఓకే మేడం.